హై ఆల్ హై ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నేను నా 31st డే ఆఫ్ ఫిట్నెస్ ఛాలెంజ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. దేనికోసం వెయిట్ చేస్తున్నారు మీరందరూ? నేను 30 డేస్ సక్సెస్ఫుల్గా నా ఫిట్నెస్ ఛాలెంజ్ అన్నది వర్కౌట్స్ మీద, బాడీ ఫిజికల్ ఫిట్నెస్ పైన నేను ఆల్రెడీ ఫోకస్ స్టార్ట్ చేశాను. ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నవారు అట్లీస్ట్ ఇవాళ 31st డే ఆఫ్ మై ఫిట్నెస్ ఛాలెంజ్ చూసైనా సరే కొద్దిగా మోటివేట్ అయ్యి, ఇన్స్పైర్ అయ్యి మీ బాడీ పైన, మీ హెల్త్ పైన జాగ్రత్త తీసుకుంటారని కోరుకుంటున్నాను. నేను డైలీ నా వీడియోస్లో గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాను. సో ఆన్ ఏ గ్రాటిట్యూడ్ నోట్, టుడే ఐ వాంటెడ్ టు హ్యాపీలీ, ప్రౌడ్లీ అనౌన్స్ దట్ I have 160 subscribers. Hey, our family is having 160 members as of today. So, నిన్నటి రోజు I told that I have 150 subscribers అని చెప్పాను. ఇవాళ 10 మెంబర్స్ యాడ్ అయ్యారు. ఎవరైతే ఆ 10 మెంబర్స్ నా మీద బిలీఫ్ ఉంచి, ట్రస్ట్ ఉంచి ఎవరైతే ఆ 10 మెంబర్స్ మన ఫ్యామిలీకి జాయిన్ అయ్యారో వారికి పేరు పేరున మై హార్ట్ ఫెల్ట్ గ్రాటిట్యూడ్, మై హార్ట్ ఫెల్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ఫ్యామిలీ, మీ కుటుంబ సభ్యులు మీరు ఆయురారోగ్యాలతో హ్యాపీగా, హెల్దీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థిస్తున్నాను. సో దట్ ఈజ్ ఆన్ ఏ గ్రాటిట్యూడ్ నోట్. ఇంకా నిన్నటి రోజు మా ఫ్రెండ్, వన్ ఆఫ్ మై బీటెక్ ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ తన గురించి డిస్కస్ చేసి ఉన్నాను నా ఎర్లియర్ వీడియోస్లో. సో తన పేరు శ్రీలక్ష్మి. షీ ఈజ్ వన్ ఆఫ్ మై క్లాస్మేట్స్ అండ్ క్లోజ్ ఫ్రెండ్స్ వెన్ ఐ వాజ్ స్టడింగ్ బీటెక్ అనమాట. సో తను నిన్న నాకు ఆక్సిటోసిన్ లెవెల్స్ని చాలా పెంచారనమాట. నేను డైలీ నా వీడియోస్లో హ్యాపీ హార్మోన్స్ గురించి మాట్లాడుతూ ఉంటాను కదా. సో ఆక్సిటోసిన్ ఈజ్ వన్ ఆఫ్ దట్ హార్మోన్స్ అనమాట. సో తను ఏం చెప్పారు ఏంటి అని మా కమ్యూనికేషన్, మేము ఏం టెక్స్ట్ చేసుకున్నామో దాని గురించి కొద్దిగా నేను డిస్కస్ చేయబోతున్నాను. ఎందుకంటే మేబీ ఇట్ కెన్ ఇన్స్పైర్ సమ్ ఆఫ్ ద అదర్ పీపుల్ అనమాట. సో ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం కొత్తగా చూస్తున్న వారికి కొద్దిగా ఇన్స్పిరేషన్గా ఉండొచ్చు ఈ కాంటెక్స్ట్ అన్నది. సో అందుకు నేను ఇవాళ డిస్కస్ చేస్తున్నాను. సో తను ఫస్ట్ నాకు ఎలా స్టార్ట్ చేశారంటే, నేను ఒకటి డాన్స్ షార్ట్ అప్లోడ్ చేసి ఉన్నాను, లైక్ జస్ట్ బాడీ ఫిజికల్ మూమెంట్ కోసం అని చెప్పి. నేను అప్పుడప్పుడు నాకు ఇష్టం అనమాట. చిన్నప్పటి నుండి నాకు ఎప్పుడు అవకాశం రాలేదు. సో నాకు ఆ ఇష్టం అలా ఉండిపోయి నేను ఇప్పుడు ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ అనమాట. సో ఆన్ దాట్ నోట్ నేను ఒక డాన్స్ షార్ట్ అప్లోడ్ చేశాను. ఆ డాన్స్ షార్ట్ అప్లోడ్ చేసి అది నాకు తను ఫార్వర్డ్ చేసి తను ఏం చెప్పారంటే, యువర్ బాడీ ఈజ్ సో ఫ్లెక్సిబుల్. యా, ఐ మేడ్ మై బాడీ ఫ్లెక్సిబుల్. నేను నా బాడీని ఫ్లెక్సిబుల్గా చేసుకున్నాను ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్. ఇట్ డిడ్ంట్ హ్యాపెన్ ఇన్ ఏ సింగిల్ డే. ఇట్స్ 100% బికాస్ ఆఫ్ యువర్ బాడీ వర్కౌట్ ఓన్లీ. ఎస్, అబ్జల్యూట్లీ. ఎందుకంటే నేను 100% నేను ఫుడ్ ఎంత జాగ్రత్తగా ఉంటానో నేను వర్కౌట్స్ విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉంటాను. చాలామంది విమెన్ ఇంట్లో పనులు చేసుకుంటే సరిపోదా, కొద్దిగా ఫుడ్ తగ్గిస్తే సరిపోదా అని అనుకుంటూ ఉంటారు. బట్ అలా సరిపోదు. మనం ఫుడ్ తగ్గిస్తే మన బాడీ వీక్ అయిపోతుంది, మన బాడీకి కావాల్సిన పోషణ అందదు. అట్ ద సేమ్ టైం ఇంట్లో పనులు చేసుకున్నంత మాత్రాన మనకి బాడీకి కంప్లీట్ అన్ని ఆర్గాన్స్కి మనము ఫ్లెక్సిబిలిటీ రిలేటెడ్ వర్కౌట్స్ ఇచ్చినట్లు అవ్వదన్నమాట. సో యా, ఇట్స్ 100% బికాస్ ఆఫ్ మై బాడీ వర్కౌట్ ఓన్లీ. ఐ కంప్లీటెడ్ వార్మప్స్. యా, తను వార్మప్స్ కంప్లీట్ చేశానని చెప్పారు నా వీడియోస్ చూసి. యా, ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్లీజ్ సజెస్ట్ మీ నెక్స్ట్ స్టెప్ సజెస్ట్ చేయమని అడిగారు. నెక్స్ట్ స్టెప్ ఏంటి, సూర్య నమస్కారాసా అని అడిగారు. ఎస్, యూ కెన్ స్టార్ట్ విత్ సూర్య నమస్కారాస్. ఐ టోల్డ్ హర్ దట్ మేబీ స్టార్టింగ్లో 20 కౌంట్ ఆఫ్ కంప్లీట్ 12 సెట్. ఆ కంప్లీట్ సైకిల్ ఉంటుంది కదా, 12 స్టెప్స్ ఉంటాయి. ఆ 12 స్టెప్స్ ఉన్నది కంప్లీట్ సైకిల్ ఒక 20 కౌంట్ చేసుకోమని చెప్పాను. ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి ఒక 2-3 డేస్ అది కంటిన్యూ చేసుకోమని చెప్పాను. యా, షీ ఆల్సో మెన్షన్ దట్ షీ టోల్డ్ అబౌట్ హర్ ప్రాబ్లమ్ అనమాట. మై స్టమక్ ఆల్సో స్టార్టెడ్ బ్లోటింగ్ లైక్ ఐ ఆమ్ క్యారింగ్ 6 months బేబీ ఇన్ మై స్టమక్. ఎస్, ఎగ్జాక్ట్గా సేమ్ ప్రాబ్లంతో నేను ఇది స్టార్ట్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు కూడా నేను ఈవెన్ ఆఫ్టర్ ఐ డెలివర్డ్ 2 babies, నాకు 2 పిల్లలు అయిపోయారు. ఐ హ్యావ్ అండర్గాన్ మై సర్జరీస్, ఎవ్రీథింగ్ ఈజ్ డన్. ఈవెన్ ఆఫ్టర్ దాట్ నేను ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తే మేబీ దే ఫీల్ దట్ ఐఎమ్ స్టిల్ క్యారింగ్ అనమాట. నేను ఇంకా 6th month 7th month ప్రెగ్నెంట్ లాగా అనిపించేదాన్ని బిఫోర్ స్టార్టింగ్ మై వర్కౌట్స్. సో దట్ ఈస్ ద పాయింట్ ఐ హ్యావ్ స్టార్టెడ్ ఆల్ దీస్ వర్కౌట్స్. యా, తను కూడా అలా ఫీల్ అవుతూ ఉన్నారంట. నేను ఇంకా 6th month ప్రెగ్నెంట్ లాగా కనిపిస్తుంది నా స్టమక్, ఐ సమ్టైమ్స్ ఫీల్ బ్లోటెడ్ అని చెప్పారు. యా, దట్ హ్యాపెన్స్. యువర్ వీడియోస్ ఆర్ లోడెడ్ విత్ మోర్ ఇన్ఫో అబౌట్ హెల్త్. నా వీడియోస్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆన్ హెల్త్తో లోడ్ అయి ఉన్నాయని చెప్పారు.
Lakshmi, I'm very happy. Thank you so much for recognizing that. I already told her అనమాట. సో నా వీడియోస్లో చాలా ఇన్ఫర్మేషన్, హెల్త్ ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల షీ అగైన్ మెన్షన్ దట్, సో మై బ్రెయిన్ టేక్స్ టైమ్ టు రిసీవ్ ఇట్ స్లోలీ. ద టర్మ్స్ దట్ యూ యూస్ మేక్స్ మీ మైండ్ బ్లోయింగ్ సువర్ణ. నేను కొన్ని టర్మ్స్ యూస్ చేస్తాను కదా హెల్త్ రిలేటెడ్, సో ఆ టర్మ్స్ అన్నీ షీ ఫెల్ట్ లైక్ మైండ్ బ్లోయింగ్ సువర్ణ అని చెప్పారు. థ్యాంక్ యూ లక్ష్మి. ఇంకా థ్యాంక్ యూ ఫర్ రికగ్నైజింగ్. చాలామంది యాక్చువల్గా ఆల్రెడీ స్టార్ట్ చేశారు. యూ ఆర్ ఆల్సో వన్ ఆఫ్ దెమ్ అండ్ యూ రికగ్నైజ్డ్ ఇట్ ఆన్ ఏ స్పెషల్ నోట్ అనమాట. మీరు ఇంకా కొంచెం ఎక్కువ రికగ్నైజ్ చేశారు నా ఎఫర్ట్స్ని. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా తను ఏం చెప్పారంటే, పీపుల్ డోంట్ అండర్స్టాండ్ అంటిల్ అండ్ అన్లెస్ దే ఫేస్ ఇట్. ప్రజలు అంటిల్ అన్లెస్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వరకు, లైక్ బ్లోటింగ్ కానీ హెల్త్ ఇష్యూస్ ఏవైనా వచ్చే వరకు, మేబీ దే డోంట్ అండర్స్టాండ్ ద సర్కమ్స్టాన్సెస్, దే డోంట్ అండర్స్టాండ్ ద ప్రియారిటీ ఆఫ్ హెల్త్ అన్నట్టు తను చెప్పారు. ఎస్, దట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. అగైన్ షీ మెన్షన్డ్, హౌ సువర్ణ హ్యావ్ యూ డన్ ఎనీ పీజీ కోర్స్ ఇన్ హెల్త్? హౌ సువర్ణ హ్యావ్ యూ డన్ ఎనీ పీజీ కోర్స్ ఇన్ హెల్త్ అని తను అడిగారు. నో లక్ష్మి, నేను చెప్పాను తనకి, నేను ఎలాంటి పీజీ కోర్సెస్ ఏమి చేయలేదు హెల్త్ రిలేటెడ్. లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అనమాట. లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అంటే చచ్చి బతకడం అంటారు కదా, సో అలాంటి చచ్చి బతికినటువంటి సిచ్యువేషన్కి వచ్చామన్నమాట. మేము చాలా చూసాము. అంటే నేను వెన్ ఐ వాజ్ ఎ న్యూ మదర్, ఆల్రెడీ మదర్ ఆఫ్ 2 kids, 2 చిన్న పిల్లలు ఉండి, కన్నతల్లికి ఆరోగ్యం బాగలేకపోతే ఆ తల్లి పడే నరకం చూస్తూ ఆ బిడ్డలు ఎంత కష్టపడి ఉంటారు అన్నది యూ కెన్ ఇమాజిన్. ఎవరైనా అలాంటి సిచ్యుయేషన్ జస్ట్ ఒక్కసారి ఊహించుకుంటేనే విల్ గెట్ గూస్ బంప్స్ అనమాట. మనం ఒక్కసారి ఊహించుకుంటేనే మనకి విల్ ఫీల్ షివరింగ్, మనకు వణుకు పుడుతుంది. అలాంటి సిచ్యువేషన్ని వీ హ్యావ్ గాన్ త్రూ దోస్ కైండ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్, దోస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి నేను వచ్చాను కాబట్టి నాకు చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చి ఉన్నాయి. ఐ హ్యావ్ అండర్గాన్ లాట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్. ఐ సఫర్డ్ ఎ లాట్ విత్ 2 kids హ్యాండ్లింగ్ యాజ్ ఎ సింగిల్ మామ్. సో దానికోసము ఐఎమ్ హియర్ టుడే. సో అందువల్ల ఐఎమ్ హియర్ టుడే. సో నేను ఎలాంటి పీజీ కోర్స్ చేయలేదు, యాజ్ యూ మెన్షన్. యా, ఇట్ కేమ్ యాజ్ ఎ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. బట్ యువర్ మైండ్ అండ్ బాడీ ఆల్రెడీ ప్రిపేర్డ్ విత్ గ్రాటిట్యూడ్ అండ్ పాజిటివ్ థాట్స్. నా మైండ్ గ్రాటిట్యూడ్, పాజిటివ్ థాట్స్తో నిండి ఉంది. సో ఎవ్రీథింగ్ గోస్ వెల్ అని చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ దట్. థ్యాంక్ యూ ఫర్ సచ్ పాజిటివ్ వర్డ్స్. రియలీ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై ఫ్రెండ్ అబౌట్ నాలెడ్జ్ ఆన్ హెల్త్. తను లాస్ట్ మెన్షన్ చేసిన వర్డ్స్ ఏంటంటే, ఐఎమ్ రియలీ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మై ఫ్రెండ్ బికాస్ యు ఆర్ షేరింగ్ లాట్ ఆఫ్ నాలెడ్జబుల్ ఇన్ఫర్మేషన్ ఆన్ హెల్త్ అని చెప్పారు. థ్యాంక్ యూ లక్ష్మి. ఆన్ టాప్ ఆఫ్ దట్ అగైన్ షీ హ్యావ్ షేర్డ్ సమ్ హెల్దీ రెసిపీస్ అనమాట. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ పోస్ట్ ఇన్ యువర్ వీడియోస్ అని చెప్పారు. అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్, యువర్ కైండ్లీ గెస్చర్. అదనమాట నిన్నటి రోజు శ్రీలక్ష్మి నాకు ఎలా ఆక్సిటోసిన్ని పెంచారు అన్న టాపిక్. యా, ఎవరైతే 10 members యాడ్ అయ్యారో వారికి అగైన్ ఐఎమ్ సేయింగ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇంకొక టాపిక్ నేను ఇవాళ డిస్కస్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నన్ను ఒక 2-3 అడిగారనమాట. ఏం అడిగారంటే, ఆర్ యూ ఎర్నింగ్ మనీ త్రూ యూట్యూబ్? డబ్బులు వస్తుందా యూట్యూబ్ నుండి, మనీ వస్తుందా ఈ వీడియోస్ చేయడం వల్ల అని అడిగారు. ఐఎమ్ ఓపెన్లీ సెయింగ్, జెన్యూన్గా చెప్తున్నాను, నేను ఈ జెన్యూనిటీ మెయింటైన్ చేయాలి అని చెప్పి డైలీ నేను నా వీడియోస్లో గ్రాటిట్యూడ్ నోట్ కింద హౌ మెనీ సబ్స్క్రైబర్స్ హ్యావ్ యాడెడ్ టు మై ఛానల్ అని చెప్తూ వస్తున్నాను. జెన్యూన్గా నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్, హెల్త్ ఇష్యూస్, హెల్దీ రెసిపీస్ అన్నీ షేర్ చేస్తున్నాను. ఐ వాంటెడ్ టు బి వెరీ జెన్యూన్ ఫ్రమ్ మై హార్ట్. సో ఆ జెన్యూన్ నోట్లో చెప్తున్నాను, నాకు యూట్యూబ్ నుండి ఎలాంటి డబ్బులు రాదు, ఒక్క సింగిల్ పైసా కూడా రాదు, ₹1 కూడా రాదు. సరే, డబ్బులు రాకపోతే ఎందుకు చేస్తున్నావు ఇదంతా అని మీరు అనుకోవచ్చు. నన్ను యాక్చువల్గా 2-3 అడిగారు, ఆల్రెడీ అడిగారు. మేబీ గుడ్ దట్ దే హ్యావ్ ఓపెన్డ్ అప్ దేర్ మైండ్స్.
వాళ్ళు ఓపెన్‌గా అడగడం నాకు కొంచెం మంచయింది. ఎందుకంటే నాకు తెలిసింది వాట్ పీపుల్ ఆర్ థింకింగ్ అబౌట్ ఆల్ థీస్ వీడియోస్ అని చెప్పి. ఇంకా కొంతమంది ఎవరికైనా డౌట్ ఉండి, అనుమానం ఉంటే నాకేమైనా డబ్బులొస్తుందేమో యూట్యూబ్ నుండి ఈ వీడియోస్ అని చేయడం వల్ల అని అనుకునే వారికి, నో అండి. నాకు ఎలాంటి డబ్బులు రావట్లేదు. నేను ఇంకా జెన్యూన్‌గా కొన్ని విషయాలు చెప్తాను మీకి. యూట్యూబ్ ఎలా వర్క్ అవుతుంది అన్న టాపిక్ గురించి చెప్తాను. యూట్యూబ్ ఎలా వర్క్ అవుతుందంటే, మనకి 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. ఎప్పటికి? 365 డేస్ లోపల. 365 డేస్ అంటే ఆన్ అన్ యావరేజ్ ఒక సంవత్సరం లోపు మనకి 1000 సబ్స్క్రైబర్స్ రావాలి. 4000 అవర్స్ ఆఫ్ వాచ్ టైమ్ రావాలి. అంటే 4000 గంటల వాచ్ టైమ్ రావాలి మనకి. ఎలా వస్తుంది చెప్పండి? నేనేమైనా డైలీ వ్లాగ్స్ పెడుతున్నానా? నేను ఇంకా ఏమైనా ఎక్స్ట్రా లావిష్ లైఫ్ స్టైల్ చూపిస్తున్నానా? నా పర్సనల్ లైఫ్ స్టోరీస్ అంతా ఇక్కడ పెడుతున్నానా? నో కదా. మేబీ దిస్ టాపిక్స్ వాట్ ఐ హ్యావ్ చోజన్ మైట్ నాట్ బి ఇంట్రెస్టింగ్ టు సమ్ ఆఫ్ ద పీపుల్ ఓవర్ దేర్. సో నేను చూస్ చేసుకున్నది ఏంటి? హెల్త్, ఫిట్నెస్, పిల్లల గురించి అప్పుడప్పుడు వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా మా పిల్లలు చేసేటువంటి యోగా ఆసనాస్ రిలేటెడ్, కొద్దిగా హెల్త్ రిలేటెడ్ రెసిపీస్ ఇలాంటివి మాత్రమే పెడతాను. మేబీ దీస్ కైండ్ ఆఫ్ కంటెంట్ హ్యాస్ నాట్ ఏంటంటే అంత రీచ్ ఉండదు ఇలాంటి కంటెంట్‌కి. బట్ స్టిల్ వై ఐ హావ్ చోసెన్ అంటే దిస్ ఈజ్ మై ప్యాషన్. ఇది నాకు ఇష్టం కాబట్టి నేను చూస్ చేసుకున్నాను. అంతేకాని నాకు డబ్బులు నేను స్టార్ట్ చేసిన 30 డేస్‌కి నాకు డబ్బులు రావాలని కాదు. నేను స్టార్ట్ చేసి ఎన్ని రోజులయింది? జస్ట్ 30 డేస్ అయింది. టుడే ఈజ్ మై 31st డే. సో 30 డేస్‌కి డబ్బులు ఎలా వస్తుంది? రాదు. సో అలా అయితే అందరూ స్టార్ట్ చేస్తారు కదా. అందరూ స్టార్ట్ చేసేసి 31st డే దే మైట్ ఎక్స్‌పెక్ట్ మనీ ఫ్రమ్ యూట్యూబ్ కదా. సో దట్ ఈస్ నాట్ ద సినారియో. దట్ ఈస్ నాట్ ద సిట్యుయేషన్. మనకి 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. 4000 అవర్స్ ఆఫ్ వాచ్ టైమ్ రావాలి. ఎవరు చూస్తారు చెప్పండి? యోగా ఆసనాస్ వీడియోస్ ఎవరు చూస్తారు? ఎవరు చూడరు. ఎలా వస్తుంది 4000 అవర్స్ ఆఫ్ వాచ్ టైమ్? సో చాలామంది యూట్యూబ్ చేస్తూ కొన్ని సంవత్సరాల తరబడి ఉండేవారు ఇంకా ఉండనే ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి మనీ రాకోకుండా, ఇంకా ఛానల్ మానిటైజ్ అవ్వకోకుండా ఉండేవారు చాలామందే ఉన్నారు. ఈవెన్ ఈ 1000 సబ్స్క్రైబర్స్, 4000 అవర్స్ ఆఫ్ వాచ్ టైమ్ వచ్చాక కూడా నెక్స్ట్ డేనే మనీ రాదు. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ వీఆర్ ఎలిజిబుల్ ఫర్ మానిటైజేషన్ అనమాట. మానిటైజేషన్కి మనం జస్ట్ ఎలిజిబుల్ అవుతాం అంతే. ఎలిజిబుల్ అయినంత మాత్రాన నెక్స్ట్ డే నుంచి డబ్బులు వస్తుందని కాదు. సో ఇదనమాట. నాకు ఎలాంటి డబ్బులు రాదు. అగైన్ ఐఎమ్ మెన్షనింగ్ ఇట్ అవుట్ అనమాట. ఎందుకంటే కొంతమందికి ఆ డౌట్ ఉంటుంది. మేబీ షీ ఈజ్ ఎర్నింగ్ సో మచ్ ఆఫ్ మనీ త్రూ యూట్యూబ్. సో దట్ ఈస్ ద రీజన్ షీ ఈజ్ షేరింగ్ ఆల్ దిస్ అన్నట్టు. సో ప్లీజ్ నో. ఇంకా బట్ స్టిల్ సరే డబ్బులు రాదు, ఏమీ రాదు, ఎందుకు చేయాలి ఇదంతా అని అంటారా? దానికి కూడా నేను చెప్తాను. యాక్చువల్గా మా మదర్కి బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్ట్ అయింది. బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్ట్ అయినప్పటికీ మా మదర్ ఎంత అమాయకురాలంటే, తను చిన్నగా లంప్ స్టేజ్లో ఉన్నప్పుడు నుంచి తనకి తెలుసు ఒక లంప్ ఉంది నా బ్రెస్ట్లో, నా రొమ్ములో ఒక చిన్న కణితి లాంటిది స్టార్ట్ అవుతుంది అన్న విషయం తనకి తెలుసు. కానీ తన అమాయకత్వం వల్ల తను ఎంత అమాయకంగా ఉందో చూడండి. తను అలా లంప్ చిన్న బుడిపె లాంటి స్టేజ్ నుండి ఇంత అరచేయికి పట్టేంత స్టేజ్, ట్యూమర్ సైజు పెరిగే వరకు తను అలాగే ఉన్నారు. ఎందుకు అంటే తనకి తెలియనితనము, అమాయకత్వము అలాంటివి మనకి జననాంగాలకు సంబంధించినటివి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలంటే ఆడవారికి చాలా సంకోచిస్తారనమాట. సిగ్గు, బెరుకు, భయము ఇవన్నీ ఉంటాయి. సో వాటన్నిటి చేత తను నెగ్లెక్ట్ చేశారు. ఎంతవరకు నెగ్లెక్ట్ చేశారు అంటే ఇట్ టర్న్డ్ అవుట్ టు బి ఏ స్టేజ్ 2B కార్సినోమా. స్టేజ్ 2B బ్రెస్ట్ క్యాన్సర్గా డిటెక్ట్ అయ్యే వరకు తను నెగ్లెక్ట్ చేశారు. సో ఎందుకు అలా నెగ్లెక్ట్ చేయాల్సి వచ్చిందంటే తనకు తెలీదు, అలా అవుతుంది అన్నది తెలీదు. ఇవాళ రేపు చాలామంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. ఎడ్యుకేటెడ్ పీపుల్ నెగ్లెక్ట్ చేస్తున్నారు, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ నెగ్లెక్ట్ చేస్తున్నారు. సో ఇవాళ రేపు అందరి చేతులలో మొబైల్స్ ఉన్నాయి. ఎవ్వరు కూడా మా మదర్ అండర్గోన్ అయినటువంటి సిచ్యువేషన్, సర్కమ్స్టాన్స్, అలాంటి అగ్రెసివ్ హెల్త్ కన్సర్న్ ఎవరు ఫేస్ చేయకూడదు అన్న సదుద్దేశంతో ఐ స్టార్టెడ్ ఆల్ దిస్. మీరు నా లాంగ్ బ్యాక్ వీడియో చూస్తే యూ విల్ గెట్ టు నో. నేను స్టార్ట్ చేయడమే నేను బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్తో స్టార్ట్ చేశాను. ఇంకా నేను నా క్లోజ్ రిలేటివ్స్, దగ్గరి బంధువులలో ఐ హ్యావ్ సీన్ పీపుల్ కమిటెడ్ సూసైడ్ అనమాట. సో వాళ్ళు అలా సూసైడ్ కమిట్ చేయడం వల్ల
వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ సిబ్లింగ్స్ హౌ మచ్ పెయిన్ దే హ్యావ్ టేకెన్. ఇట్స్ లిటరలీ లైక్ హెల్ అనమాట. సొసైటీ చేసే బ్లేమ్స్ కానీ, సొసైటీ చేసే ఆర్గ్యుమెంట్స్ కానీ, వాళ్ళు 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 ఫేస్ చేసినటువంటి పెయిన్ నో అదర్ పర్సన్ ఆర్ నో అదర్ ఫ్యామిలీ షుడ్ అండర్గో. సో అలాంటి సదుద్దేశంతో నేను స్టార్ట్ చేశాను. ఆన్ ఏ కొద్దిగా టైం పాస్ అయ్యే కొద్దీ ఐ హ్యాడ్ టు టేక్ బ్రేక్ బికాస్ ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ పర్సనల్ రెస్పాన్సిబిలిటీస్. సో నాకు ఇద్దరు చిన్న పిల్లలు అవ్వడం చేత, పర్సనల్ రెస్పాన్సిబిలిటీస్ ఉండడం చేత నేను బ్రేక్ తీసుకున్నాను. ఇప్పుడు నేను హాలిడేస్ తర్వాత ఎలాగూ నేను స్టార్ట్ చేసుకుంటున్నాను ఈ ఫిట్నెస్ జర్నీ. సో నేను ఈ ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేసుకుంటూ ఇంట్లో ఒక్కరమే చేయాలంటే కొద్దిగా లేజీగా అనిపిస్తుంది, కొద్దిగా బద్ధకం అనిపిస్తుంది, కొద్దిగా చేయాలని అనిపించదు. సో ఆ బద్ధకాన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి, ఆ లేజినెస్ని ఓవర్కమ్ చేసుకోవడానికి, నన్ను నేను మోటివేట్ చేసుకోవడానికి, నన్ను ట్రాక్లో ఉంచుకోవడం కోసము నేను ఇది స్టార్ట్ చేసుకున్నాను. కన్సిస్టెన్సీ కోసము, అలాగే కొద్దిగా సిస్టమాటిక్గా ఉంటే ఏదైనా సరే మనం చేసేటువంటి టాస్క్ కొంచెం ఆర్గనైజ్డ్గా ఉంటుంది కదా అని చెప్పి నేను స్టార్ట్ చేసుకున్నాను. ఇలా వెళ్ళే దారిలో ఈ క్రమంలో లైక్ మైండెడ్ పీపుల్, ఎవరికైతే సేమ్ నాలాంటి ఆలోచనలే ఉంటాయో, ఎవరైతే సేమ్ నాలాగే ఫిట్నెస్ ఓరియంటెడ్, హెల్త్ కాన్షియస్గా ఉండాలి అని అనుకుంటారో అలాంటి వారు జాయిన్ అవుతే వెల్ అండ్ గుడ్. అలాంటి వారు ఎవరైనా హ్యాపీలీ ఐ వెల్కమ్ అనమాట దెమ్ టు జాయిన్ అలాంగ్ విత్ మీ. సో అలా ఎవరైనా జాయిన్ అవుతారు, ఇంకొకరు ఎవరైనా ఒకరు కానీ ఇద్దరు కానీ నా వీడియోస్ ద్వారా మేలు పొందితే అది నాకు యాడెడ్ అడ్వాంటేజ్ కదా అన్నట్టు నేను స్టార్ట్ చేశాను. ఇంకా మా మదరు వెన్ షీ వాజ్ స్ట్రగ్లింగ్ ఎ లాట్, యాజ్ కిడ్స్గా, చిల్డ్రన్గా మేము చాలా సఫర్ అయ్యాము. ఈవెన్ టుడే, ఈవెన్ స్టిల్ వీఆర్ స్ట్రగ్లింగ్ ఎ లాట్, వీఆర్ గోయింగ్ త్రూ ఎ లాట్ బికాస్ తను ఓన్గా ఏ పని చేసుకోలేరు. షీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ సమ్వన్ అట్ టైమ్స్. ఒక్కొక్కసారి తనకి డే మొత్తము నీరసంగా, ఇల్గా, సిక్కుగా అయిపోతారు. ఇంకా తను నిద్ర సరిగా పట్టదు అని కంప్లైంట్స్ చేస్తారు. తను రైట్ హ్యాండ్తో షీ కాంట్ లిఫ్ట్ వెయిట్ అనమాట. ఈవెన్ ఒక చిన్న స్మాల్ టంబ్లర్ ఆఫ్ వాటర్ కూడా షీ కెనాట్ లిఫ్ట్ విత్ హర్ రైట్ హ్యాండ్ బికాస్ షీ హ్యాడ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఫర్ హర్ రైట్ బ్రెస్ట్. సో తనకి నిద్ర సరిగా పట్టదు అని కంప్లైంట్స్ చెప్తారు. అప్పుడప్పుడు చెయ్యి ఇలా ఎత్తినప్పుడు ఇక్కడ నొప్పి వస్తుందని చెప్తారు, ఎక్కడైతే సర్జరీ జరిగి ఉంటుందో అక్కడ. సో ఇలాంటివి విన్నప్పుడు డే టు డే ఛాలెంజెస్ కదా ఇవన్నీ. సో ఇలాంటి సిచ్యుయేషన్ ఎవరు అండర్గో అవ్వకూడదు అన్న ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను. నాకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ మై సేక్ and people who are willing to be fit and healthy like me, along with me. సో దానికోసం స్టార్ట్ చేశాను. నాకు ఎలాంటి డబ్బులు రావండి, ప్లీజ్. నాకు డబ్బులు వస్తుందేదో నేను అందుకోసం స్టార్ట్ చేశానని అనుకోవద్దండి. నేను నా ప్యాషన్ కోసము, నా హాబీ కోసము, నాకు చిన్నప్పటి నుండి రేడియో ఎక్కువ వినడం వల్ల నాకు అది హ్యాబిచ్యుయేట్ అయిపోయిందనమాట. వింటూ 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 నాకు కూడా అలా మాట్లాడాలి అన్న ఇష్టం పెరిగిందనమాట. సో అలా వ్యాఖ్యానించడం అన్నది నాకు ఇష్టము. నేను అందుకు స్టార్ట్ చేసుకున్నాను. యా, దట్స్ ఇట్ అబౌట్ వెదర్ ఐ యామ్ ఎర్నింగ్ మనీ ఫ్రమ్ యూట్యూబ్ ఆర్ నాట్. ఇట్స్ ఎ బిగ్ నో. ఓకే, డన్. ఐ హ్యావ్ క్లారిఫైడ్ ఆల్ ద డౌట్స్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు అవర్ డైలీ చెక్లిస్ట్ ఓపెన్ చేయండి. నా వీడియోస్ డైలీ చూసే వారికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది నేను ఏ చెక్లిస్ట్ గురించి మాట్లాడుతున్నాను. యా, సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవండి. సూర్యోదయానికంటే ముందు నిద్ర లేవాలి అంటే ముందు రోజు నైట్ ఎర్లీగా పడుకోండి. స్ట్రెస్ హార్మోన్స్ని తగ్గించుకోండి. స్లీప్ ప్యాటర్న్ మీద వర్క్ చేయండి. మార్నింగ్ లేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగండి. ఒక 5 to 10 minutes మలాసనలో కూర్చోండి. బోవెల్ మూమెంట్స్కి చాలా హెల్ప్ చేస్తుంది. తర్వాత నేచురల్ కాల్స్ తీసుకోండి. నేచర్ కాల్స్ని ఇగ్నోర్ చేయొద్దండి. తర్వాత యోగా మ్యాట్ తీసేసుకొని, వాటర్ బాటిల్ తీసేసుకొని రెడీ అయిపోండి నాతో పాటు యోగా చేయడానికి. సో ఎవరైతే మార్నింగ్ వీలవ్వదో ప్లీజ్ ప్లాన్ ఇట్ అకార్డింగ్ టు యువర్ డే టు డే యాక్టివిటీ. సో మీ డైలీ టాస్క్స్ బట్టి దాన్ని స్కిప్ చేయకోకుండా కన్సిస్టెంట్గా చేసుకునేలాగా ప్లాన్ చేసుకోండి. బట్ అని లైటర్ స్టమక్ అనమాట. కొంచెం స్టమక్ అన్నది ఎంటీగా ఉండేలాగా చూసుకుంటే మనకి అది ఆ రిజల్ట్ అన్నది ఎఫెక్టివ్గా ఉంటుందన్నమాట. యా, దట్స్ ఇట్ ఆన్ ద చెక్లిస్ట్ పార్ట్. ఇంకా స్ట్రెస్ హార్మోన్స్ని తగ్గించుకోండి. హ్యాపీ హార్మోన్స్ని ఇంక్రీజ్ చేసుకోండి. సో నిన్న అయితే నాకు ఆక్సిటోసిన్ చాలా భయంకరంగా పెరిగిపోయింది. ఇంకా డైలీ ఫుడ్ హ్యాబిట్స్లో
5 ప్లాంట్ పాయింట్స్ ఉండేలాగా చూసుకోండి. ప్లాంట్ పాయింట్స్ అంటే ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ పప్పులో తోటకూర కానీ, పాలకూర కానీ ఏదైనా ఒక ఆకుకూర పెట్టారంటే దట్ ఈస్ 1 పాయింట్. ఏవైనా నట్స్ తీసుకున్నారు అంటే ఎనీ ప్లాంట్ బేస్డ్ నట్స్, సో దట్ ఈస్ సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, ఏదైనా ఫ్రూట్ తీసుకున్నారు, ఏదైనా వెజిటబుల్ మీరు కూరలలో యాడ్ చేసుకున్నారు అంటే దట్ ఈస్ థర్డ్ ఆర్ ఫోర్త్ పాయింట్. సో అలా 5 ప్లాంట్ పాయింట్స్ ఉండేలాగా చూసుకోండి. బికాస్ దిస్ 5 ప్లాంట్ పాయింట్స్ హెల్ప్స్ అస్ టు యాడ్ ఫైబర్ టు అవర్ ఫుడ్ అనమాట. ఫైబర్ ఎందుకు ఇంపార్టెంటో నేను నిన్న చెప్పాను. బికాస్ ఫైబర్ ఈజ్ ద ఫుడ్ ఫర్ నరిషింగ్ అవర్ గుడ్ బ్యాక్టీరియా. మన బాడీలో గుడ్ బ్యాక్టీరియా పెరగడానికి ఫైబరే దానికి ఆహారము. దేనికి? బ్యాక్టీరియాకి. మన జీవక్రియలో మనకి లోపల క్రిములు ఉంటాయన్నమాట, మంచి క్రిములు, చెడ్డ క్రిములు. సో ఆ మంచి క్రిములు పెరిగి చెడ్డ క్రిములు తగ్గాలి అని అంటే మనము ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి. సో ఫైబర్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి చాలా వరకు కోలన్ క్యాన్సర్స్ అన్నవి తగ్గుతాయి. ఇవాళ రేపు యువతలో కోలన్ క్యాన్సర్స్ అన్నవి రేట్ ఎక్కువైందనమాట. ఇంక్రిమెంట్ అవుతూ వస్తుంది కోలన్ క్యాన్సర్ రేట్స్ ఎవరిలో? అడల్ట్స్లో. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఆన్ ఏ గ్రాటిట్యూడ్ నోట్ అగైన్, ప్లీజ్ ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు నా ప్రీవియస్ వీడియోస్ చూసి ఒక్కసారి నాలెడ్జబుల్గా, ఇన్ఫర్మేషన్ రిలేటెడ్, హెల్త్ పరంగా అనిపిస్తే ఒక్కసారి నా వీడియోస్ అన్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సర్వే జన సుఖినో భవంతు.